నమస్కారం ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. అమావాస్య ఆగస్టు 12వ తేదీన అమావాస్య రాబోతుంది. ఆ రోజు నుంచి మనకు శ్రావణ మాసం కూడా మొదలవబోతుంది. సో ఈ అమావాస్య రోజు కొంత సూర్యగ్రహణం ఉందని చెప్పి కొంత ప్రచారం జరుగుతూ ఉంది. సో ఉన్నటువంటి మాట వాస్తవమే, అది ఇక్కడ కాదు వేరే దేశాల్లో ఉంది అని చెప్తున్నారు. ఏంటి ఈ అమావాస్య రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి? అమావాస్యకు ముఖ్యంగా ఏం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? ఆగస్టు 12, 2026 సంవత్సరంలో మనకి 6 గ్రహాల అలైన్మెంట్ ఉంది. షష్టగ్రహ కూటమి అంటాం చూసారా, 6 గ్రహాల అలైన్మెంట్. కుజుడు, బుధుడు, శుక్రుడు, ఇలా గ్రహాలు మనతో 4 గ్రహాలు మనం కేతువు తీసుకొని, యురానస్ అండ్ నెప్ట్యూన్ని కూడా 2 ఛాయాగ్రహాలని తీసుకుంటే ఇవన్నీ కూడా ఒక యాక్సిస్లోకి వస్తున్నాయి అన్నారు. దీన్నే 6 ప్లానెట్స్ అలైన్మెంట్ అంటాం అన్నమాట. సో వీటిల్లో మనం తీసుకున్నప్పుడు ఎవరెవరు, శుక్రుడేమో మనకి, కుజుడేమో మనకి ఆగస్టు 2 నుంచి మిథున రాశిలోకి వచ్చాడు. గురుడు అక్కడి నుంచి మొదలు పెడితే కుజుడు, గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు, ఆ తర్వాత రవి, శుక్రుడు గ్రహాలు. శుక్రుడు మనకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి శుక్రుడు కేతువుతో కలిసి సెప్టెంబర్ 1 కల్లా మనకి ఈ యొక్క కన్యా రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహాలతో పాటు యురానస్ అండ్ నెప్ట్యూన్, ఈ 6 గ్రహాలు సేమ్ అలైన్మెంట్లో ఉన్నాయి. కాబట్టి ఆ రోజు సూర్యగ్రహణం కాబట్టి, ఈ అమావాస్య కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అమావాస్య రోజున ఏమవుతుందండి అంటే, మీకు అమావాస్య అనగానే అందరూ భయపడతారు కదా, చేతబళ్ళు చేస్తామండి. నాకు కూడా మనకు తెలిసిన ఒక యాంకర్కి, ఒక పనికి మాలినాడు, ముల్లపూడి గారికి నేను రేపు అమావాస్యకి స్పాట్ పెట్టేస్తున్నాను, నా లిస్టులో 5 ఉన్నారు అని ఏదో పిచ్చి మాటలు మాట్లాడతారు. అసలు మనం ప్రత్యంగిర అమ్మవారు ఉపాసకులం అని తెలియదు. ప్రత్యంగిర అమ్మవారి సాధన మనం చేస్తున్నామంటేనే జస్ట్ మనకి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడినా అమ్మవారు తీసి విసిరికొడద్దు అనమాట. ఈ దెయ్యాలని భూతాలని పూజ చేస్తున్నామని జడిపించుకుంటూ ఉంటారు వీళ్ళంతా. వీళ్ళు గురువుల రూపాల్లో ఉంటూ ఏదో 4 మొక్కలు చెప్తున్నట్టుగా చెప్తూ ఇలాంటి పిచ్చ దెయ్యాలకు చేస్తున్నాం, చేతబళ్ళు చేస్తామని జడిపించే వాళ్ళకి తప్ప నిజంగా ఇలాంటి చేతబళ్ళు గీతబళ్ళు ఏం ఉండవు అనమాట. ఓన్లీ మనకి అమావాస్య రోజున ఏం చేయాలండి అని అంటే, జాగ్రత్తగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవాలి. ఆ రోజు ఆ అమావాస్య రోజున శుభ్రంగా మనకి ఆ గ్రహణం అనేటటువంటిది మనం పట్టిన సమయంలో శూలలు ఉంటాయి. గ్రహణ శూల అనేటటువంటిది గ్రహణం పట్టే టైము, గ్రహణం విడిచే టైము. ఈ యొక్క సూర్యగ్రహణం తెల్లవారుజాము టైంలో మనకి సూర్యుడు పగలుంటాడు కాబట్టి తెల్లవారుజాము టైంలో అసలు మనకి ఇండియాలో పట్టణ కూడా పట్టట్లా. సో పడితే పట్టినేయండి, కనబడితే కనబడినేయండి. మొత్తం ఇతర దేశాల్లో మనకు అమెరికాలో నార్త్ కరోలినా ప్రాంతంలో కనబడుతుంది అక్కడ. సో ఇక్కడ ఏం చేస్తారనమాట, టెక్సాస్ ఇలాంటి ప్రాంతాల్లో, నార్త్ కరోలినా, టెక్సాస్ అండ్ కాలిఫోర్నియా, న్యూయార్క్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో మనకు కనబడుతుంది. సో లండన్ ఇటువంటి ప్రాంతాల్లో పడుతున్నప్పుడు మనకి ఇక్కడ లేదు కాబట్టి మనం దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు ముందు గ్రహణం తెల్లవారుజామున స్నానం చేయడం, ఆ తర్వాత 1 గంట తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజా పునస్కారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దానాలు ఇవ్వడంలో తప్పే ఉంది. పేదలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, అలాగే పేద బ్రాహ్మణులకి మనము ఈ యొక్క దానం చేసుకుంటే మనకేమీ తప్పేమీ లేదు. కాబట్టి ఇదంతా కూడా పుబ్బా నక్షత్రంలో మనకి రవి ఇప్పుడు ఎక్కడున్నాడండి అంటే సింహరాశిలో ఉన్నాడు. సింహరాశిలో మనకి పుబ్బా, మక ఈ నక్షత్రాలు ఉన్నాయి. సింహరాశిలో పడుతుంది కాబట్టి సింహరాశికి మనం కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఈ దాన ధర్మాలు అవి చేసుకుంటారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యొక్క గ్రహణ సమయాలలో మనము అది వదిలేస్తే, మామూలు అమావాస్య రోజు కాబట్టి ఆ రోజు శుభ్రంగా తలంట స్నానం చేసి మహాలక్ష్మీదేవికి కలశం పెట్టుకొని ఆ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ మనం ఉన్నట్లయితే తప్పకుండా మనకి మామిడాకులు ఇవన్నీ అలంకారం చేసుకుంటాం, తమలపాకులు పెట్టి మహాలక్ష్మి అష్టోత్తరము, మహాలక్ష్మి సహస్రము లేదా లలితా సహస్రం ఏదైతే చదువుకొని మనం నైవేద్యం కింద ఆ పాయసానాన్ని పెట్టి, ఏదైనా కటికి బెల్లం ముక్క, మామూలు బెల్లం ముక్క కూడా పెట్టచ్చు. ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలని మనం పెట్టి ఆరాధన చేసుకొని పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినట్లయితే
ఈ దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అని జడిపించేటటువంటి ఇటువంటి గ్యాంగ్ని ఇసిరి కొడుతుందన్నమాట అమ్మవారు. అందువలన చేతబళ్ళు అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హీరో సుమన్ గారిని తీసుకోండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఎవరో చేతబడి చేశారు కాబట్టి నేను ఎదగలేకపోయాను అని అంత పెద్ద ఆయన, అంత స్టేటస్లో ఉన్నటువంటి ఆయనే అంత ఇంటలెక్చువల్. ఆయన చెప్పారంటే మనం వీళ్ళందరూ నమ్మరా జనం. వీళ్ళకి అది ఒక ఆయుధం అయిపోద్ది కదా చేతబళ్ళు చేస్తామనే బ్యాచ్కి. గోగినేని బాబు గారు, జనవిజ్ఞాన వేదిక రమేష్ గారు, ఇలాంటి వాళ్ళంతా, అందులో ఉన్న వాళ్ళంతా కాదు అని ఎడ్యుకేట్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు. మాటలు కూడా పడ్డారు. వాళ్ళకి ఏమైనా అవసరమా, ₹1 అవసరమా గోగినేని బాబుకి వాళ్ళకి? ఎందుకంటే సమాజ సంస్కరణ అనేటటువంటిది ముఖ్యం. వీళ్ళు చేతబళ్ళు పెడతాం, మరుగుమందు పెడతాం, వశీకరణాలు ఇస్తాం, ఈ మాల వేసుకోండి, ఆ మాల నమ్ముకుంటూ ఈ ఉంగరం వేసుకోండి. వీళ్ళు ఏమన్నా దేవుళ్ళ? తినడానికి తిండి ఉండదు వీళ్ళకి. పోనీ చదువు ఏమన్నా ఉందా? ఏదైనా జాబ్ వస్తుందా అంటే జాబ్ కూడా రావడానికి చదువు లేదు. జడిపిస్తారు. ఛానల్స్కే చేతబళ్ళు చేస్తాం, మీ ఓనర్లకే చేతబడులు చేస్తాం, యాంకర్లు మాట్లాడలేదనుకోండి యాంకర్లకు చేతబడి చేస్తాం, స్టేటస్ల్లో పెడతారనమాట. ఇదిగో మేము ఇలాగా చేతబడులు చేస్తాం, ఈ దెయ్య శ్మశాన ఖాళీని వదిలేస్తామని ఒక ప్రబుద్ధుడు. ఇలాంటి విధవాళ్ళందరికీ ప్లస్ పాయింట్ కదా ఇలా చేతబడులు గెత్తబడులు మాకు అయినాయి అని ఇలాగా వాళ్ళు చెబితే. సో వాళ్ళ బాధలో చెప్తారు. ఇప్పుడు హీరో సుమన్ గారైనా అలాంటి వాళ్ళు ఏదో మామూలుగా మాటలు. ఇప్పుడు ముఖేష్ కుమార్ గౌడ్ గారికి తెలీదా చేతబడులు కాంగ్రెస్ పార్టీకి చేస్తారని? ఏదో అనాలి హరీష్ రావు గారిని ఏదో అట్లాగా. అది కాంపిటేటివ్ స్పిరిట్. అది ఇప్పుడు స్టాలిన్కి తెలీదా? ఉదయనిధి స్టాలిన్కి అరెస్ట్ అయితే సింపతి వస్తుంది. సింపతి అది ఉన్నది కూడా పోయింది. అలాగే ఎవరి త్రిషా జోలికి వస్తే ఎవరికైనా ఉన్నది కూడా పోద్ది. అసలు గవర్నమెంట్ పడిపోద్దేమో, ఆయన టచ్ చేయలేరేమో అనుకున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నానా, విజయ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి స్పేర్ చేయడు. గవర్నమెంట్ పడిపోదు. ఏమైపోయారండి జ్యోతిష్కులు వీళ్ళంతా? ఎవరైతే 2 నెలల్లో 3 నెలల్లో పడిపోద్ది విజయ్ గవర్నమెంట్ అంటే 5 years కంప్లీట్ చేద్దని చెప్పాం మనమే ఇంటర్వ్యూ చేసాం. జరుగుతుందా? ఇంకా ఒక స్టెప్ ముందుకు వచ్చి స్టాలిన్ కొడుకుకే ఛాలెంజ్ చేసి పిచ్చి మా వాగుడు వాగినందుకు లాన్ జైల్లో పడేశాడు. ఏం పీకారు ఇప్పుడు వీళ్ళు? స్టాలిన్ ఏం పీకాడు? సనాతన ధర్మాన్ని ఇచ్చేశాడు. ఒక స్త్రీని ఇచ్చేస్తే తమిళసాయి గవర్నర్ గారు అరే బాబు నువ్వు ఫస్ట్ ఆడవాళ్ళు గౌరవించు అన్నారు. ఖుష్బు గారు ఆడవాళ్ళు గౌరవించండి అని చెప్పారు. ఆడవాళ్ళంతా రివర్స్ అయ్యారా? ఆడవాళ్ళు ఓటర్లు ఎవరు స్టాలిన్ గారికి వేయరు, ఉదయ్ స్టాలిన్కి వేయరు. సో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఈ చేతబళ్ళ బ్యాచ్ కూడా అంతే అవుతుంది పరిస్థితి. ఏంటంటే మరుగు మందులు, చేతబళ్ళు, వశీకరణలు. వాళ్ళ వృత్తి కావాలంటే డబ్బులు తెచ్చుకోండి అంతే, అంతవరకే. బట్ సొసైటీలో ఉన్నటువంటి నమ్మకాలని దుష్ట నమ్మకాలను పెడితే ఊరుకుంటారా చదువుకున్న వాళ్ళు? నో, వీ డోంట్ ఎంటర్టైన్. సో అది కాకుండా మళ్ళీ తిండి పెట్టే ఛానల్స్ని అంటారా గాడిదలు? కాకపోతే యాంకర్లు ఇప్పుడు మీరుంటేనే కదా అవతల ప్రొజెక్ట్ అయ్యేది. మేము మీరే లేనప్పుడు మేమేంటి? ఛానల్ లేనప్పుడు మేమేంటి? ఛానల్ని బెదిరిస్తారు, యాంకర్లను బెదిరిస్తారు. ఇవేవో ఇలా చేస్తే అది శుద్ధ తప్పనమాట. తోలు తీసేయాలి ఇలాంటి వాళ్ళందరికి కూడా. అందువల్ల ప్రత్యేకంగా అమ్మవారి తోలు తీసేస్తుంది. ఈ అమావాస్య కోసం ఏమి భయపడాల్సిన పని లేదు. మహాలక్ష్మి తల్లికి చేసుకుని గుడోదక నివేదనం చేస్తే చాలమ్మా. సో అమావాస్య రోజు ఏం చేయాలని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.